వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ గా మోడీ ప్రకటించాడు. రానున్న ఎన్నికల్లో ప్రజలే బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు. మీడియా సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ. వైసీపీ తాయిలాలకు ఆశపడే టీడీపీ కార్పొరేటర్లు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మీడియా సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ స్పష్టం. అధిష్టానం నిర్ణయంతోనే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తా. తనపై వస్తున్న వదంతులలో వాస్తవం లేదు. టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రధాని నరేంద్ర మోడీ విశాఖను ప్రత్యేక రైల్వే జోన్ గా ప్రకటించారని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. శుక్రవారం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ 4.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని ఈ హామీని ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేయలేదని ఆరోపించారు. విశాఖపట్నం పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రధాని విశాఖ రైల్వే జోన్కు ప్రత్యేక కేటాయింపులు చేశారని అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి వచ్చిన నరేంద్ర మోడీ మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అయితే కొత్తగా ప్రజలను ప్రసన్నం చేసేందుకు బీజేపీ పార్టీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని ఏ హామీల అమలు చేయకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా తీసుకెళ్లాడని, దీనిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు అని అన్నారు. బీజేపీ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా 2019 ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే సత్యప్రభ స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు ప్రవీణ్, అప్పాజీ, నరేష్ చౌదరి, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అక్కడ 2 మట్టి కుండలు మాత్రం కనబడ్డాయి. ఒకటి నీరు, ఒక చేతిలో మట్టి. ఆ 2 మట్టి మీరు అడిగింది గుప్పెడు మట్టి, దోసెడు నీళ్లు ఉన్నట్టు మట్టి నీరు 2 తెచ్చాడు. పవిత్రమైన యమునా నది నీరు ఢిల్లీలోని మట్టి తెచ్చి ఇచ్చి మీకు ఇదే మిగిలింది అన్నారు. ఒక విధంగా చూస్తే అది కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి అదృష్టం అయింది. ఎలా అంటే ఆయన ఇచ్చిన ఈ దెబ్బతో ఆంధ్ర ప్రజలు కోరుకున్నాము. ఈరోజు పోలవరం లాంటి ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక ప్రాజెక్టును నిర్మించుకుంటున్నాం. దానికి ఈరోజు ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయన అనుసంధానాన్ని, నదుల అనుసంధానాన్ని మన ముఖ్యమంత్రి గారు చేపట్టారు. దానివల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పేరు మారుమోగిపోతూ ఉంది. ఎక్కడైనా నీరావరి పైన పెద్ద ప్రాజెక్ట్ జరిగిందంటే అది పోలవరం ప్రాజెక్టు గిన్నీస్ బుక్లో రికార్డ్ అయింది. మా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పింది అని మేము చెప్పుకునేంత గర్వంగా ఈరోజు ఒక పోలవరంని ప్రాజెక్టు నిర్మించుకుంటున్నామంటే ఆంధ్రుల బలము, వాళ్ళ మనస్థైర్యం ఎంతుంది అనేది మోదీ గారు గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ విధంగా తెలుపుతున్నాను. అదే కాకుండా పాండిచేరికి చేసిన సహాయం ఏమి మాకు చేయండి. ఇక్కడ కూడా ఆయన భేదాభిప్రాయాన్ని విడది చెప్పకుండానే చెప్పారు. ఈరోజు ప్రపంచ స్థాయిలో పోలవరం చేసుకోవడం కాదు, అన్నిట్లోనూ ఎన్నో ప్రైజెస్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూడు, మన అమెరికాకి వెళ్ళింది, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నోటారే ఆయన చెప్పుకున్నాడు. మేము పెద్ద పరిశ్రమలు త్వరలో స్థాపించబడి ముందుకు వచ్చిన రాష్ట్రం ఏ విధంగా ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రం చెప్పుకున్నాడు. ఇలా ఆయన నోటిగానే చెప్పిస్తున్నారు. పెట్టుబడి లేకుండా విభజన రాష్ట్రాల్లో ఇంత తొందరగా ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరైనా కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఈరోజు మనకి వస్తూ ఉన్నది. ఇదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడితే మోసపోయేవారు ఎవరూ లేరు. ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్మరు. అది మీరు గుర్తించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళ అభిమానం పైన మీరు ఏమైనా దెబ్బతీసేకి ముందడుగు వేశారంటే కర్ణాటకలో చంప చళ్ళమన్నట్టు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీకు బుద్ధి చెప్పి వెనక్కి పంపించే ప్రజలు ఉన్నారనేది మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలుపుతున్నారు.
ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజలు కూడా నిరసన తెలుపుతూ గో బ్యాక్ మోడీ అంటూ అందరూ నిరసన తెలియజేస్తే ఆయనకే ఒక ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టేకే భయం వచ్చేలాగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గో బ్యాక్ మోడీ అంటూ ఆయన నినాదాలు చేశారు. సో దానికి భయపడే ఇప్పుడు వైజాగ్కి వెళ్ళేటప్పుడు వైజాగ్ రైల్వే జోన్ కూడా ఇస్తాము, మేము ఏదైతే ప్రత్యేక హోదాలో హామీలు ఇస్తామో అవన్నీ కూడా నెరవేరుస్తాము అని ఇప్పుడు ఎలక్షన్ టైంలో వైజాగ్ వచ్చే ముందు ఆయన అదే అనౌన్స్ చేయడము చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారు డబ్బులు డెవలప్మెంట్కి ఇవ్వడం వెనక్కి తీసుకోవడం ఆయనకు అలవాటే. అలాగే ఈ జోన్ కూడా ఇప్పుడు ప్రచారానికి వస్తున్నాడు కాబట్టి జోన్ ఇచ్చాడు, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడానికి గ్యారంటీ ఏముంది? సో ఈ విధంగా ఆయన జనాల్లో వచ్చినప్పుడు ఆయన ఎవరు ఏమనుకోకూడదు, ఆయన మంచిగా అనుకోవాలి అనేసి వచ్చినప్పుడు ఏదో ఒక ప్రమాణం చేసి వెళ్ళడాన్ని ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఇలాంటి దొంగ ప్రమాణాలు చేయడం ఆయన ముందు నుంచి అలవాటే. ఇది 2014 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు కల్లారా. తిరుపతి వెంకన్న పాదాల చెంత ఆయన ఏమైతే హామీలు ఇచ్చారో ఇప్పుడు 4.5 సంవత్సరం 5 ఏళ్ళు అవ్వబోతున్న ఆయన ఎంతవరకు చేశాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలక్షన్ టైంలో వైజాగ్కి వచ్చి నేను జోన్ ఇస్తాను, ఇంకా మీకు కావాల్సిన డెవలప్మెంట్స్ చేస్తాను, నేను చాలా చేశాను, ఈరోజు వచ్చి నేను ఆంధ్ర రాష్ట్రానికి ఏమేమి డెవలప్మెంట్స్ చేశాను అన్నీ చెప్తాను అంటే ఇక్కడ చెవులో పువ్వు పెట్టుకున్న ప్రజలు ఎవ్వరూ లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చెంపపెట్టుగా తిరిగి పంపిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఇంత కష్టాలు పడుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా పరిశ్రమలు పెట్టుకోవాలన్నా రాయితీ లేకుండా, అలాగే మంచి విద్యా సంస్థలు లేకుండా, ఎంత అప్పుల్లో ఉన్నా ఇంత డెవలప్మెంట్ తీసుకొస్తుంది కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ముఖ్యమంత్రి పైన ఎంత చేశారు, వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు, మేము ఇంత డబ్బులు పంపించామంటే ప్రతి ఒక్కరికి లెక్కలు ఉన్నాయి, అది అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఎంత ఇచ్చారు, ఎంత డెవలప్మెంట్ చేశారు, మీరు ఇచ్చిన డబ్బులు ఎంత వెనక్కి లాక్కున్నారు అనేది ప్రతి ఒక్కటి ఉంది. కాబట్టి ఇలాంటి మాయ మాటలు చెప్పి మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయలేరని మీకు గట్టిగా చెప్తూ మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున చిత్తూరు పార్టీ జిల్లా ఆఫీస్ నుంచి చెప్తున్నాము. గో బ్యాక్ మోడీ గారు, మీకు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టే అర్హత కూడా మీకు లేదని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైసీపీలో చేరిన తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు ధన బలానికి అమ్ముడు పోయారని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ విమర్శించారు. పార్టీ మారినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి నష్టమేమీ లేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు కార్పొరేటర్లు కొంతమంది వైసీపీ తీర్థం పుచ్చుకోవడం చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ స్పందించారు. శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో ఉండి పదవులు అనుభవించి పార్టీని విడిపోవడం అన్యాయమన్నారు. ఇది నమ్మక ద్రోహమన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కృషి చేశారన్నారు. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేస్తే దేవుడు కూడా క్షమించడని పేర్కొన్నారు. నగర మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ డబ్బు ప్రలోభాలకు గురై కార్పొరేటర్లు పార్టీని వీడి వెళ్లారని విమర్శించారు. బెదిరింపులకు భయపడేది లేదన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా ఏమిటో తెలుస్తోందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో ఉప మేయర్ సుబ్రహ్మణ్యం, కటారి ప్రవీణ్, కమలేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జడ్పీటీసీగా చేశారు, ఎంపీటీసీగా ఉన్నారు కదా, ఎంపీటీసీగా ఉన్నారు, మార్కెటింగ్ ప్రెసిడెంట్గా చేశారు. అదే కాకుండా టౌన్లో ఈరోజు తను పార్టీకి ఇష్టపడకుండా ఎదుటి పార్టీ ఓళ్ళి ధన ప్రభావానికి ప్రలోభపడి వెళ్ళడం ఏమాత్రం సహజమనేసి సమంజసమని అడుగుతున్నారు. తను వెళ్ళడమే కాకుండా ఒకే కులానికి చెందిన బీసీలు కూడా అందులో కూడా తీసుకెళ్ళడం, బీసీలకు అన్యాయం చేశామని, బీసీలకు అన్యాయం చేసింటే మీరు ఎంపీటీసీ ఎలా అయ్యారు, జెడ్పీటీసీ ఎలా అయ్యారు, టౌన్ ప్రెసిడెంట్ ఎలా అయ్యారు, టౌన్ ప్రెసిడెంట్ ఉన్నట్టుగానే మార్కెటింగ్ ప్రెసిడెంట్ అవ్వాలి అంటే 2 పోస్టులో ఎలా పోయారు? ఇది గుర్తించుకోవాల్సిన విషయం. అంటే బీసీలకు అధికారం ఇచ్చి వాళ్ళని మన్న చేయబట్టే కదా ఇప్పుడు టౌన్లో టాక్ ఆఫ్ ద టౌన్గా ఒక ప్రెసిడెంట్, ఒక మార్కెటింగ్ చైర్మన్ డబుల్ పోస్టులు ఇచ్చారు మీకు. అరంగేట్లకు వచ్చిన ఎంతోమంది కార్పొరేటర్లు కూడా ఆయన ఎంత పరిగెత్తారు. ఎందుకంటే అరంగేట్రం ఎందుకు చేశారంటే దాని పేరే అరంగేట్రం. డ్యాన్స్ చక్కగా నేర్చుకున్నారా లేదా అనేసి ఒక అరంగేట్రం పెడతారు.
పూర్తి నైపుణ్యత వచ్చింది అని. సరే వీళ్ళని అందరినీ కొత్తగా చాలామంది కార్పొరేటర్స్ అక్కడ పెట్టుకుంటే వాళ్ళంతా బాగా నేర్చుకున్నాక వీళ్ళకి అరంగేట్రం అయిపోయింది అని పార్టీకి లాక్కున్నారు. ఎందుకంటే వాళ్ళగా వెళ్ళలేదు, వాళ్ళకి ఇక్కడ అరంగేట్రం పూర్తి చేసుకుని వెళ్ళారు ప్రతి ఒక్కరు. వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి అన్ని చక్కదనాల్లో తీర్చిన తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళారంటే వాళ్ళు ఎంత కృతజ్ఞతలో ఉన్నారు అనేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక పెంచి పోషించిన తల్లిని వయసు అయిన తర్వాత చేయి వదిలిపోయినట్టు ఎట్లుంటారో కొడుకులు, అదే తరహాలో వీళ్ళు కూడా వాళ్ళు అన్నీ నేర్చుకుని ఎలా ఒక పార్టీని దీక్షతో నియమనిష్టలతో మనం బయట తేవాలనే దాన్ని మర్చి వాళ్ళు గతంలో ఎలా వచ్చి పార్టీలో చేరాము, దానివల్ల మనం ఎంత పైకి వచ్చాము, ఎంత సిటీలో పబ్లిష్ అయ్యాము, దానివల్ల మనం ఎంత ఉపకారం పడ్డామనేది కూడా మర్చిపోయి ఈరోజు బీసీ నాయకులకి ఏ అన్యాయం చేస్తారంటున్న మోహన్ గారు ఈరోజు అదే ఆయన పార్టీలో ఉండుకొని ఒక బీసీగా పదవులు అందించి ఈ మాట చెప్పడం తగునా నేను అడుగుతున్నాను. కార్పొరేటర్స్ గురించి చాలామంది అడిగారు, వాళ్ళు వెళ్ళిపోతే మీ పార్టీకి నష్టం అని. కొంచెం కూడా నష్టం లేదు. కాకపోతే వాళ్ళు అన్నారు బీసీలు వెన్నెముక తెలుగుదేశం పార్టీకి అన్నారు. అది 100% కరెక్టే. దాంట్లో మీరు ఎన్ని పదవులు ఇన్నేళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి ఎన్ని పదవులు అనుభవించారో మీకు తెలుసు. ఇప్పుడు పదవులన్నీ అనుభవించి ఇంకా ఎలక్షన్ రాబోయే టైంలో వాళ్ళ దానికి కానీ బెదిరింపులకు లోబడి మీరు పార్టీ మారిపోయారు అంటే అది మీ వ్యక్తిగతం, మీరు చెప్పుకోండి. అంతేగాని తెలుగుదేశం పార్టీని ఒక మాట అన్న అర్హత మీకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 7 ఎమ్మెల్సీలు ఇచ్చారు, దాంట్లో 4 బీసీలకు ఇచ్చారు. మీకేం కళ్ళు దొబ్బయ్యా? అవి చూసుకోండి ఒకసారి, బీసీలకు ఎంత ప్రియారిటీ ఇచ్చారు ఆయన. సో ఏదైనా ఏదో ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్నేళ్ళు ఉండి ఇన్ని చేసి జగన్ దోపిడీ ఇన్ని అని ఈరోజు మీ నోటితోనే జగన్ అని ఉంటే ఒక అభివృద్ధి జరుగుతుంది, జగన్ అని ఉంటే చిత్తూరు డెవలప్ చేస్తాడంటే 30 ఏళ్ల ప్రభుత్వం ఏం చేసిందండి? ఈ 4.5 ప్రభుత్వంలో మీ మొహాలు చూసి ఎవరు ఓటేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం జెండా పెట్టుకున్నారు కాబట్టి మీకు ఓటేస్తారు. ఈరోజు అలాగే ఇక్కడ ఏదైతే వాళ్ళ వార్డులో ఎవరైతే ఇప్పుడు వెళ్ళారో వాళ్ళ వార్డులలో మీరే ఒక విలేకరులుగా మీరే వెళ్ళి చూడండి. ఈరోజు 1వ వార్డులో దాదాపు 150 హౌసింగ్ వచ్చాయంటే ఎవరి వల్ల వచ్చాయి? శ్రీకాంత్ గారు తీసిచ్చారా? తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అనే కళతో ఈరోజు తీసిచ్చారు. అలాగే అక్కడే పూణేపల్లి దగ్గర 35 ఎకరాలతో మంచి 3500 ఇల్లులు వస్తున్నాయి. ఇవంతా మీకు అభివృద్ధికి కనిపించలేదా? ఈరోజు ఎవరో వచ్చి ఈయన వస్తే మాకు డెవలప్ చేస్తాడు, ఈరోజు జగన్ అని ఉంటే మాకు డెవలప్మెంట్ ఇంకా అవుతుంది. అంతేకాదు, ఒక్కటి గుర్తుంచుకోండి, ఎవరైనా వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చాక మీకు మీ వార్డులో కానీ రాబోయే ఎలక్షన్లో కానీ మీకు ఏ విధంగా ప్రజలు అనేది బుద్ధి చెప్తారు, అలాగే ఏ విధంగా మీకు వాళ్ళ నుంచి అంటే ప్రజల నుంచి ఏ రకంగా మర్యాదలు అనేది ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణకి ఒక గౌరవానికి పెట్టిన పేరు తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీని కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి ఒకే సామాజిక వర్గం అని వర్ణించడానికి మీకు ఎలాంటి అర్హతలు ఉన్నాయని మేము అడుగుతున్నాం. ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు సమావేశానికి కారణమైనటువంటి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇతర పత్రికల్లో కానీ న్యూస్ పేపర్ ఛానల్స్లో కానీ రావడానికి వైసీపీలో చేరినటువంటి కార్పొరేటర్ల గురించి ఈ సమావేశం అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. పోయే వాళ్ళని ఎప్పటికి కూడా మనం ఆపలేము. వాళ్ళు ఏ విధంగా వచ్చినాము, ఏ విధంగా గెలిచినాము అనేది ఒక్కసారి కానీ వెనకాల తిరిగి చూస్తే అక్కడున్న ఏకైక వ్యక్తి మా తండ్రి గారు కటారి మోహన్ గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీకాంత్ అనే వ్యక్తికి ఆ రోజు ప్రెస్ మీట్లో పెట్టి సీకే బాబు పైన ఖచ్చితంగా గెలిపిస్తామనేసి ముక్తకంఠంతో చెప్పిన తెలుగుదేశం పార్టీని ఈరోజు నా వ్యక్తిగతంగా నేను గెలిచాను, నేను గెలిపించుకున్న తర్వాతనే ఇదంతా వచ్చిందనేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఆయన విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా కానీ మంచి జన్మ ఎత్తిన తర్వాత చేసిన మంచిని ఇప్పుడు కూడా కానీ మర్చిపోకూడదు. ఆ మంచి జన్మని చేసిన దీన్ని మర్చిపోతే అది అసలు జన్మే కాదు. ఈరోజు కూడా చూస్తే మా కుటుంబం పైన కూడా
వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతా అన్నారు కటారి వాళ్ళు కూడా అనేసి కూడా ఒక రూమర్ కూడా వస్తూ ఉంది. ఖచ్చితంగా చెప్తాను, ఎట్లాగైతే మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారో కష్టమైన సుఖమైన ఏదైనా కానీ ఒకే పార్టీతో పోయినాం, ఒకే మాటతో పోయినాం. అది ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కానీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం నుంచి కూడా కానీ ఇప్పుడు మేము వాళ్ళు లేనప్పుడు కూడా మేము కూడా కానీ ఒకటే చెప్తున్నాము, మా కుటుంబం ఎప్పుడు కూడా కానీ తెలుగుదేశం పైన అభిమానంతో వాళ్ళ యొక్క దీవెనలతో ఖచ్చితంగా ఒకే పార్టీలో కొనసాగుతాము. తెలుగుదేశం పార్టీకే మా యొక్క జీవితం ఉన్నంత వరకు కూడా మేము పోరాడతామని చెప్తున్నాము. అదేవిధంగా మా యొక్క కుటుంబం పైన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా మా కుటుంబం పైన పెట్టినటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా కానీ మేము వమ్ము చేయము. ఇంకా కూడా చెప్పాలంటే కార్పొరేటర్లు చాలా విధంగా కూడా మాట్లాడినారు. వెళ్ళినటువంటి కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా 4 సంవత్సరాల ముందు ఏ స్టేజ్లో ఉన్నాం, మెకానికల్ చేసే పని వాళ్ళని కానీ రోడ్లలో తిరిగే పనులు వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా ఒక హోదాలో నిలబెట్టాలి, వాళ్ళకంటే ఒక గుర్తింపు ఇవ్వాలి. బీసీలకు మెయిన్ తెలుగుదేశం పార్టీకే బీసీలు వెన్నుముక్కగా ఉన్నటువంటి పార్టీ. మేము ఎవరు కానీ వైఎస్ఆర్ పెట్టుకోలేదు. మన మాపర్చి మోహన్ 96 వచ్చినాడు, 5 ఏళ్ళు పదవి అనిపించేసి మళ్ళీ వెళ్ళిపోయినాడు కాంగ్రెస్కి. మళ్ళగా తెలుగుదేశంకి వచ్చినాడు సర్పంచ్గా ఉండి. మళ్ళగా 4 సార్లు 4 ఏళ్ళు టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మార్కెట్ చైర్మన్గా 2 సార్లు ఉన్నాడు బీసీగా ఉండి. ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తారు. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీకి 2 ఇస్తున్నారు సార్. గవర్నర్ శ్రీనివాస్ బీసీ కదా సార్, చెప్పండి. బీసీ, ఆయన బీసీ, ఈయన సిపాయి సుబ్రహ్మణ్య బీసీ, మన షణ్ముఖన్న బీసీ, నేను ఒక బీసీ. ఈరోజు కాంగ్రెస్ అదే వైఎస్ఆర్ ఉన్నప్పుడు బీసీలకు మన జిల్లాలకు ఎందుకు ఇదే చెప్పండి, ఒక్క చైర్మన్ కూడా ఇవ్వలేదు. ఈరోజు ఇదే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విజయానందర్ రెడ్డి బ్రోకర్ ఎవరంటే శ్రీకాంత్, వాడే అంతా చేసేదంత ప్రతి ఒక్క కౌన్సిల్ ఇంటికి పోయేసి ఇంత డబ్బులు ఇస్తాం వస్తావా లేదని మన చంద్రయ్య మా పార్టీ దగ్గర 3 లక్షల రూపాయలు ఇస్తాను చెప్పి వాడు ఇచ్చే బేరం మాట్లాడినాడు. చెప్తాం సార్, ఏముంది ఉండే చెప్తాం. ఇది మళ్ళగా రోసి తేనపల్లికి పోయినాడు, ఆ పాప చెప్తా కొట్టింది. నిజంగా ఇది మేము పాపకి 82 నుంచి తెలియజేసాము, మేము పార్టీ వచ్చి రామని చెప్పింది. మనకు బాబు అర్జున్ దగ్గర 20 లక్షలు వచ్చేస్తే మీరు వచ్చేసి ఇచ్చేస్తాను 20 లక్షలు. ప్రతి ఒక్క కౌన్సిల్ సీఎం విజయాన్ని బ్లాక్మెయిల్ చేసినారు. మనకి ఏమి ఇచ్చినారు పదవి. ఆ అమ్మ బీసీగా ఈరోజు బీసీగా ఉండింది, స్టేట్లో జిల్లాలో అమ్మకు పదవి ఇచ్చినారు. లక్ష్యాలను అధిగమించడంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా ఆదర్శంగా నిలిచింది. 1,74,000 మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు ఉపకార వేతనాలు చిత్తూరు జిల్లా సంక్షేమ శాఖల నోడల్ ఆఫీసర్ సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించడమే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. శుక్రవారం బీసీ సంక్షేమ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంక్షేమ శాఖల నోడల్ ఆఫీసర్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యను అందించేందుకు అన్ని విధాలుగా చేయూతనిస్తున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమిస్తూ విద్యార్థుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని 1,74,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాల మంజూరుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. మనం కల్పిస్తూ వాళ్ళకి వసతిగృహాలను నివసించే విద్యార్థులకి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అన్ని హాస్టల్స్లో రన్నింగ్ వాటరు, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి వాళ్ళు 10th క్లాస్లో మంచి రిజల్ట్స్ తీసుకురావాలని మేము అన్ని విధాలా కృషి చేస్తున్నాము. ఇవన్నీ కూడా మీరు కూడా గమనిస్తున్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు, డప్పు కళాకారులు అది కూడా అమలు చేశాము. డప్పు కళాకారులకు కూడా 3,000 రూపాయల నెలకి పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ 3,865 మందికి మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. అలానే 963 మందికి చర్మకారులకు వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం మన జిల్లాలో ఎక్కువగా, అనంతపురం జిల్లా తర్వాత మనమే ఎక్కువగా ఇచ్చాము. వాళ్ళు 4,500 వరకు ఇస్తే మనం
మనకు రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా పరిశీలించి ఎంపీడీఓ ద్వారా పరిశీలించిన తర్వాత 3865 మందికి డప్పు కళాకారులకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఓటరు ఓటు హక్కుపై పూర్తి అవగాహనతో ఉండేందుకు ఎన్నికల కమిషన్ నూతన పద్ధతులను అవలంబిస్తుందని చిత్తూరు 1 టౌన్ సిఐ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓటు హక్కు వినియోగంపై పోలీస్ శాఖ సిబ్బందికి సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో సెక్టోరల్ అధికారులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ సిబ్బందికి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాడ్ పనితీరుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం చిత్తూరు సిఐ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ సిబ్బందికి సైతం ఓటింగ్ విధానంపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఓటర్లతో పాటు అన్ని శాఖల అధికారులను చైతన్యపరుస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఓటరు ఏ పార్టీకి ఓటు వేశాడో తెలుసుకునే వీలు ఉండేది కాదని, అయితే ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నూతన పద్ధతుల ద్వారా వీవీప్యాట్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఎన్నికల సమయంలో ఓటరు ఏ పార్టీకి ఓటు వేశారు 7 సెకండ్ల పాటు చూసుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బాబు, పురుషోత్తం రెడ్డి, పోలీస్ శాఖ సిబ్బంది, సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఓటింగ్ చేయాలనుకున్నాడు కాబట్టి అప్పుడు నోటా నొక్కుతాడు. అదర్వైజ్ నోటా యొక్క ఫలితమేం ఎవరికి నిర్ణయించబడదు. కానీ అతని ఓటు ఇంకెవరన్నా వేయకుండా కలెక్టరు మరియు చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సెక్టోరల్ మ్యాజిస్ట్రేట్, మున్సిపల్ డిఈ గారు, తర్వాత పోలీస్ సెక్టోరల్ ఆఫీసర్ ఈరోజు రాబడి ఎలక్షన్ సంబంధించిన ఈ బ్యాలెట్కు సంబంధించిన 3 యూనిట్లను తీసుకొని రావడం జరిగింది. ఇందులో ఒకటి వచ్చి కంట్రోల్ యూనిట్, ఒకటి వచ్చి బ్యాలెట్ యూనిట్, ఇంకోటి వచ్చి వీవీప్యాట్. ఈ వీవీప్యాట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడింది. ఓటర్ ఎవరికైనా సరే తను వేసిన ఓటు తాను అనుకున్న పార్టీకి పడిందా లేదా అని చెప్పి వెరిఫై చేసుకోవడానికి ఈ వీవీప్యాట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓటు వేసిన తర్వాత 7 సెకండ్ల పాటు తను ఎవరికైతే ఓటు వేస్తున్నారో అది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు ఎవరికి ఉండకుండా ఈ సెక్టోరల్ మ్యాజిస్ట్రేట్స్ గత వారం 10 రోజుల నుంచి కూడా సెక్టార్లలో తిరుగుతూ ఓటర్లను చైతన్యం చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ఈరోజు చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ సిబ్బంది కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్కి వచ్చి అందరికీ కూడా అవగాహన కార్యక్రమం. అధిష్టాన నిర్ణయంతోనే 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నానని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో తాను రాజంపేట ఎంపీగా పోటీ చేస్తానంటూ పత్రికలలో కథనాలు రాస్తున్నారని, అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని ఎమ్మెల్యే సత్యప్రభ స్పష్టం చేశారు. సీఎం గారు ఎక్కడైనా చేయొచ్చు అని చెప్పారు. దానికని నేను ఇంకా నా అభిప్రాయం చెప్పలేదు. నా అభిప్రాయం నేను కూడా యోచన చేసుకోవాలి కదా. ఒక ప్రభుత్వాన్ని పాలించేకి వచ్చినప్పుడు దాని ఒక అసమర్థత ఎంత ఉందో అని విశ్లేషించి మళ్ళీ దాంట్లో పోవాలి. సీఎం గారు మనస్ఫూర్తిగా చెప్పారు, మీరు ఎంపీ అయినా తీసుకోండి, ఎమ్మెల్యే అయినా తీసుకోండి, మీరు ఏది తీసుకోండి సంతోషం. అటువంటి మాట ఆయన నోటీగా ఇచ్చింది. ఎందుకంటే ఆయనకు ఆదికేశ్వర గారి పైన విశ్వాసం, ఒక ప్రేమ, ఆయన చేసిన వర్క్స్ ఎంత ప్రజలు సేవ్ చేసుకున్నారు అనే దీక్షతో ఆయన ఈ రోజుకి మర్చిపోకుండా అవకాశాలు మా కుటుంబానికి ఇచ్చినందుకు మేము నిజంగానే హర్షపడుతున్నాం. మా నిర్ణయం కూడా ఆయనే తీసుకుంటారు. మాకు ఎక్కడ సూటబుల్ గా ఉంటే అక్కడే పెడతారు ఆయన. మాకు ఎక్కడ ఇబ్బందిగా ఉంటే అక్కడ ఉండొద్దండి అంటారు. ఎక్కడ మీకు బాగుంటే అక్కడ నేను పెడతాను అనే నిర్ణయం కూడా ఆయనే తీసుకుంటారు. అంటే నేను పొమ్మంటున్నారా? అంటే దీంట్లో మీరు అడగకుండా అడుగుతున్నారు కదా. తెలిసిన సమాచారం నేనేం చెప్పాను, సీఎం గారు ఏదైనా కూడా మా కుటుంబ విషయం ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని నిర్ణయిస్తారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం చిత్తూరులో సుడిగాలి పర్యటన చేయనున్నారు. రాయలసీమ పోరాట యాత్ర అనే నినాదంతో యాత్ర నిర్వహిస్తున్న జనసేనని జిల్లాలో యాత్రను కొనసాగించనున్నారు. రాయలసీమ వెనుకబాటుతనాన్ని వివరిస్తూ ప్రజల్లో నూతన
ఉత్సాహాన్ని నింపడానికి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఇదే విషయాన్ని జనసేన పార్టీ నేతలు శనివారం మీడియాకు వివరించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో జనసేన ప్రచారకర్త కవిత మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం 11 గంటలకు మదనపల్లికి చేరుకొని రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి పుంగనూరుకు చేరుకొని రోడ్ షోలో పాల్గొంటారని పేర్కొన్నారు. అలాగే 4 గంటలకు పలమనేరులో, 5 గంటలకు చిత్తూరులో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. తన మీద పోరాడడం కోసం అని చెప్పేసి వస్తూ ఉన్నారు. మెయిన్గా ఆయన రేపు సీఎం అయినా కూడా మెయిన్ కాన్సన్ట్రేషన్ రాయలసీమ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను అనేసి ఆల్రెడీ మాట ఇచ్చారు. ఇందులో మెయిన్గా మేనిఫెస్టోలో తీసుకున్నాము అనేసి అంటే మహిళల మీద, పిల్లల మీద, మన రాయలసీమ వెనుకబడతనం మీదనే పోరాడుతూ ఉన్నారు ఆయన. మహిళలకు తీసుకున్నాము అంటే మన మేనిఫెస్టోలో రేషన్కి బదులుగా 2500 నుంచి 3500 వరకు నగదు బదిలీ గురించి ఇస్తూ ఉన్నారు. అండ్ ఉద్యోగస్తులకు తీసుకున్నామంటే సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి పెన్షన్ విధానాన్ని, పాత విధానాన్ని అమలు చేస్తాము అనేసి అంటున్నారు. ఇంకా ఉచిత విద్యను వచ్చిందనేసి ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్యను కూడా అమలు చేస్తాము అనేసి అంటూ ఉన్నారు. ఇంకా మేనిఫెస్టో గురించి అందరికీ తెలిసిందే. దాన్ని ఆయన రావడం ఇంకా సీఎం అవుతుండగానే మెయిన్గా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తాము అనేసి అంటున్నారు. ఇంకా ఈ పోరాట యాత్రను విజయవంతం చేయాలనేసి మెయిన్గా ఫ్యాన్స్ని, అభిమానుల్ని, కార్యకర్తల్ని, మహిళల్ని అందరూ 2వ తేదీ బహిరంగ సభకి వచ్చి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను. జై జనసేన. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని కట్టమంచిలో రుద్రాక్ష మహాశివలింగ దివ్య దర్శనం ఏర్పాటు చేయనున్నట్లు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయ నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది శివరాత్రి వేడుకలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 3, 4, 5 తేదీలలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కట్టమంచిలోని విశ్వశాంతి భవనం నందు రుద్రాక్ష మహాశివలింగ దివ్య దర్శనం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ మహాలింగ దర్శనంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలను పొందాలని ఈ సందర్భంగా సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఉపవాసము, జాగరణ, శివార్చన, శివస్తుతి ఇవన్నీ కూడా చాలా భక్తి ప్రధానమైనవి మరియు జరుపుకోవాల్సిన పండుగలు. ఈ పండుగ సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయపు ఆధ్వర్యంలో రుద్రాక్షి మహాశివలింగపు దర్శనాన్ని అందరికీ చేయించాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము కట్టమంచినందున శివలింగం యొక్క స్థాపన చేయిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని మార్చు 2019 మార్చు నెలలో 3, 4, 5వ తేదీలలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా అందరూ వచ్చి దర్శించుకోగలరు. మరియు అందరికీ కూడా పరమాత్ముని ప్రసాదము, ఆశీర్వాదాల ద్వారా ధన్యులుగా చేసుకోవాలని కోరుతూ ఉన్నాము. రుద్రాక్షి మహాశివలింగం అనగా ఆరోగ్యదాయకమైనది, అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేలాంటి పండుగ. మహాశివరాత్రి నందున శివుడు సృష్టిలో అవతరించి సర్వ భక్తాత్మలకు కూడా భక్తి యొక్క ఫలమైన ముక్తి, జీవన ముక్తిని కలుగ చేసేందుకే ఈ యొక్క పండుగను జరుపుతూ ఉందాము. కాబట్టి తిరుమల శ్రీవారిని ఏపీ డీజీపీ ఏపీ ఠాకూర్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆర్పి ఠాకూర్ కు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.